హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇంట్రడక్షన్ వీడియో హ్యాండ్మేడ్ జ్యువెలరీ గురించి. ఫస్ట్ మనకి ఏం కావాలంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీలో ఫస్ట్ ఓహెచ్ఎంఐ షీట్ కావాలి, వ్యాక్స్ షీట్ కావాలి. ఈ 2 ఐటమ్స్ ఉంటేనే మనం ఏదైనా జ్యువెలరీ చేయొచ్చు. అలాగే R7000 గమ్ ఒకటి కావాలి, కటర్ ప్లేయర్స్ కావాలి, అండ్ సిజర్ కూడా కావాలి, ఫ్లాక్స్ నోస్ పీలర్ ఒకటి కావాలి, గ్లూ కావాలి, అండ్ వైర్ కావాలి. బేసిక్ మనం చేయడానికి కోసమే ఇది బేసిక్ కిట్ కావాలి కంపల్సరీగా. ఎవరు చేయాలన్నా అనుకున్నా, నేర్చుకోవాలన్నా, జస్ట్ లేకపోతే మనం ఏదైనా చేసుకోవాలన్నా బేసిక్ ఇది కావాల్సిందే. సిజర్ కూడా యూజ్ అవుద్ది, ఎందుకంటే మనకి రూపుల దగ్గర కొన్ని కట్ చేయడానికి ఉంటాయన్నమాట, అప్పుడు సిజర్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే. గ్లూ ఎందుకంటే మనం ఏమైనా కుందన్స్ అతికిచ్చేటప్పుడు గ్లూతోనే మనం అతికించాలి, హ్యాండ్తో అతికించడానికి కుదరదు అసలు. ఒక్కొక్కసారి గ్లూతో అతికిస్తున్నా కూడా కుందన్స్ అతకవు. మనం అప్పుడు ఏంటంటే జస్ట్ అక్కడ ఉన్న రెడ్ కలర్ది స్టిక్ చేస్తే కుందన్స్ కూడా బాగా అతుకుతాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా నేను చేస్తున్నప్పుడు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థం అవుద్ది బాగా. అండ్ ఏంటంటే ఇంకా మనకు కావాల్సింది కుందన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో మనం ఐ డ్రాప్ కుందన్, హాఫ్ మూన్, అండ్ సర్కిల్, డైమండ్, అలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అలా మన నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. డిజైన్ కూడా మన నచ్చిన స్టైల్లో చేసుకొని నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకా క్లిప్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే దాని మీద డిజైన్ చేయొచ్చు, లేదా పైప్ క్లీనర్తో కూడా చాలామంది ఇప్పుడు చేస్తున్నారు, అవి కూడా చేయొచ్చు. నేను తర్వాత చెప్తాను అవి. ఇప్పుడు రూపులు ఎందుకు అంటే మనం రింగుకు కూడా రూపు యూజ్ చేసి చేయొచ్చు. అలా చిన్నటికి రూపులతో చాలా రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ చేస్తున్నారు కదా, అలా చేయొచ్చు. ఐపిన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఇది కూడా. ఎందుకంటే బ్రాస్లెట్ కానీ, చైన్ కానీ, చోకర్ కానీ, ఇంకా అలాంటివన్నీ ఐపిన్తోనే చేస్తాం అన్నమాట. మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా ఐపిన్నే యూజ్ చేస్తాం చాలా వరకు కూడా. జర్దోజీలో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా కలర్స్ సిల్వర్, కాపర్, మల్టీ కలర్స్ అని చాలా ఉన్నాయి. కానీ మనం యూజ్ చేసేది ఒకటే గోల్డ్. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రస్తుతానికి గోల్డే యూజ్ చేస్తున్నారు జర్దోజీ ఏంటంటే దానికి స్ట్రింగ్ లాగా ఉంటుంది. అది పెద్దగా ఎక్స్పెండ్ చేసామనుకోండి, అదేంటంటే పనికిరాదు మనం యూజ్ చేసేటప్పుడు. అదే నార్మల్గా ఉంటేనే ఫినిషింగ్ ఉండదు జర్దోజీలో, మనం సరిగా చేయకపోతే. ఎక్స్పెండ్ అయిందండి. ఇంకా ముందు తీస్తాను కదా వీడియోస్, అప్పుడు దాని మీద క్లారిఫై చేస్తాను. జర్దోజీ ఎందుకు యూస్ చేస్తారంటే లైక్ పైపింగ్ లాగా యూస్ చేస్తారు. దానికి ఏంటంటే మనం మంచిగా చేస్తే ఫినిషింగ్ బాగా కనిపించుద్ది, హైలైట్ అవుతుంది. సో దానికోసమే ఇది యూస్ చేస్తారు. ఈ వైర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆల్మోస్ట్ చైన్స్ చూస్తారు, మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ చైన్లు. అలాగే ఇదే యూజ్ చేస్తారు. దీంట్లో కూడా చాలా ఉన్నాయి, కాపర్ అని, గోల్డ్ అని, సిల్వర్ అని, ఇదొక టైప్ ఆఫ్. కానీ ఏంటంటే ఇదేంటి 16 ఇంచెస్ పెట్టుకుంటారు, కొంతమంది 14 ఇంచెస్తో చేస్తారు అలా. దీంతో బ్లాక్ బీడ్స్తో కూడా చైన్స్ కూడా చేసేది ఇదే. నెక్స్ట్ వచ్చేపాటికి మ్యాట్ ఫినిషింగ్ కుందను. దీంట్లో కూడా ఐ డ్రాప్ అని, ట్రయాంగిల్ అని, ఇలా చాలా షేప్స్ ఉన్నాయి. ఇది గోల్డ్ కోటింగ్లో వస్తుంది పైన. కొంచెం మీకు కనిపిస్తుందో లేదో చూడండి, కొంచెం ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొచ్చేపటి నెక్స్ట్ చెమ్కీలు. దీన్ని కూడా ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు. చెమ్కీలు ప్యారెట్, డక్, అలా మల్టీ కలర్స్తో చాలా వరకు యూస్ చేస్తున్నారు చెమ్కీలు కూడా. ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉండొచ్చు, ఆల్మోస్ట్ మీరు కూడా యూట్యూబ్లో చూస్తారు కాబట్టి బయట ఎలా అతికిస్తున్నారో మీకు తెలిసే ఉండొచ్చు, చెమ్కీలు ఎందుకు యూస్ చేస్తున్నారు ఏంటి అని. ఇది కూడా ఒక పార్టే బేసిక్ కిట్లో మన దాంట్లో చెమ్కీలు. నెక్స్ట్ వచ్చేపాటికి టేప్ ఎందుకు యూజ్ చేస్తామో మీకు ఆల్రెడీ తెలుసు కదా. చైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 18 ఇంచెస్ కావాలా, 16 ఇంచెస్ కావాలా, 14 ఇంచెస్ కావాలా అనేది చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా టేప్తోనే మనం మెజర్మెంట్ చేసుకొని చేస్తాం. సో అందుకే మనకి టేప్ మాత్రం కంపల్సరీగా కావాల్సిందే. టేప్ ఉంటేనే కదా ఎంత ఇంచెస్ పెట్టాలి ఏంటి అని తెలిసేది. సో మనకు బేసిక్ కిట్లో టేప్ కూడా కంపల్సరీగా కావాలి. అండ్ నేను ఒకటి చేశాను ఆల్రెడీ, ఒకటి వెనకాల బ్యాక్ సైడ్ మనం హెయిర్కి పెట్టుకోవడానికి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదేంటంటే యూపిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇలా ఫ్లవర్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు బ్యాక్ సైడ్ కంపల్సరీగా యూపిన్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది, మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి హెయిర్కి. నేను చేశానని చెప్పాక ఇదేనండి, ఎలా ఉందో చెప్పండి. బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఇది, అలా ఒకటి పెట్టేసుకుని హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యూపిన్ ఎందుకంటే అది ఒక్కదానికి యూజ్ చేస్తాం, బ్యాక్ సైడ్ ఎయిర్ యాక్సరీస్ కోసమే యూజ్ చేస్తాం యూపిన్, ఇంకా దేనికి యూజ్ అవ్వదు యూపిన్.
కొంతమంది ఐపిన్ కూడా యూజ్ చేస్తారు. కానీ ఐపిన్ అనేది చిన్నాటికే యూజ్ అవుతది. పెద్ద చేసేటప్పుడు యూపిన్నే యూజ్ చేయాలి. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అందరికి ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేస్తారు అనేది. మనం ఏం యూజ్ చేయాలి, ఫస్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ప్లాస్టిక్కే యూజ్ చేస్తాం. గాజు యూజ్ చేయకూడదు అండ్ మెటల్ కూడా యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ యూజ్ చేస్తేనే మంచిగా ర్యాప్ అవుతాయి, మనకి మంచిగా వస్తుంది కూడా. థ్రెడ్ బ్యాంగిల్స్ కల్లా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే మంచిగా ర్యాప్ అవుతాయి, మంచిగా వస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం చేస్తున్నప్పుడు మాట్లాడుకుందాం థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి. నెక్స్ట్ B7000తో గమ్ము మన ఏంటంటే అది అతికిచ్చేటప్పుడు మనం జస్ట్ నార్మల్గా అతికిచ్చేసి పక్కన పెట్టేయకూడదు. అలా పక్కన పెడితే ఏంటంటే డ్రై అయిపోతుంది. ఓపెన్ చేసి అలాగే ఉంచేస్తే ఎప్పుడైతే మనం యూజ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మనం క్లోజ్ చేసేస్తే డ్రై అవ్వదు. నెక్స్ట్ OHP షీట్ మీద మనకి పేపర్ ఇస్తారు కంపల్సరీగా. ఆ పేపర్ మీద ఇచ్చినప్పుడు ఏంటంటే దాని మీద మనం ఫస్ట్ ఏదైనా డిజైన్ వేసుకోవాలంటే ఫస్ట్ ఆ పేపర్ మీద డిజైన్ వేసుకోవాలి. డిజైన్ వేసుకున్న తర్వాత మనం OHP షీట్ ఉంది కదా, దాన్ని డ్రా చేసుకోవాలి స్కెచ్తో. అప్పుడు ఫినిషింగ్ ఏంటంటే చాలా బాగుంటుంది చూడటానికి. అప్పుడు తర్వాత ఏంటంటే B7000తో గమ్ము డైరెక్ట్గా దాని మీద పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు చేస్తున్నప్పుడు నేను క్లారిటీగా వీడియో తీసి పెడతాను, షార్ట్ వీడియో, అప్పుడు మీకు బాగా తెలుసు దాని గురించి. ఇంకా ఏంటంటే అప్పుడు జర్దోజీ దాని మీద యూస్ చేసి పెట్టాలి. ఇదే అండి మనకి బేసిక్ కావాల్సిన కిట్. ఇవి ఉంటే మనం అన్నీ చేసుకోవచ్చు, ఏ డిజైన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు మీకు వీడియోస్ కూడా నేను చేస్తాను కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. నేను పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్తున్నాను అన్నీ. ఈ మెటీరియల్ అంతా వాట్సాప్లో దొరుకుద్ది, లేదా మనకి వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని, ఆ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో కూడా దొరుకుతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.